పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఈ గ్రంథము పేరు పరలోక పాట, పరలోక గీతిక. ఈ భూలోకములో ప్రతి చర్చిలో, ప్రతి క్రైస్తవ సభలో పాటలు పాడతారు. పరలోకమందున్న దేవదూతులైన వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు దేవుని గీతాలు పాడి స్తుతి చేస్తున్నారు. పరమగీతం అనేది పరలోక పాట. పరమగీతములో వ్రాయబడిన విషయాన్ని చూస్తే దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఏ దేశములో ఉండే పుష్పాలు, అసలు పుష్పాలు వచ్చేది ఎప్పుడు? సృష్టి క్రమములో చూస్తే వర్షాకాలము, చలికాలము అయిన తరువాత వసంతకాలములో చెట్లు చిగురుస్తాయి. పుష్పాలు పుష్పించేటువంటి రీతి చూస్తే ఎవరికైనా కానీ అది చూచి చాలా ఆనందంగా ఉంటారు. ఈ పరమగీతములో చెప్పిన మాట ఏమిటంటే, నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను. ఎవరైతే యేసును నమ్మారో వారికి ఒక పేరు పరమగీతం పెడుతుంది. అదేమిటంటే విశ్వాసులు అనే పుష్పాలు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఏ దేశము? ఈ లోకములో ఇశ్రాయేలీయులు అనే ఓ జనాంగాన్ని దేవుడు కోరుకున్నట్లు చూస్తాం. ఆ జనాంగము మూలమైన వ్యక్తి అబ్రహాము. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, ఆశీర్వదించారు. వేరే దేశానికి వెళితే 450 సంవత్సరముల తరువాత వారిని దేవుడు ఆ దేశానికి రప్పించారు, సొంత దేశానికి. వాగ్దాన దేశం. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం, పచ్చిక కలిగిన దేశం, పశువులకు మేతున్నటువంటి దేశం. ఆ దేశము యొక్క రీతి ఏమిటంటే ధర్మశాస్త్రము వారు అందుకొని ధర్మశాస్త్రము చొప్పున నడుచుచున్న దేశం. ఇంతకుముందు పాలస్తీనాగా పిలువబడి ఈరోజు ఇజ్రాయేలు దేశం అనగా యూదుల దేశం. ఆ యూదుల దేశము యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ యూదుల్లో నుండే లోక రక్షకుడు జన్మించారు. యేసుక్రీస్తుగా దేవుడు వచ్చి 33.5 సంవత్సరాల కాలము జీవించి అనేక బోధలు చేసి అనేక కార్యాలు జరిగించి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచారే. ఆయన జన్మించింది యూదుల్లో, ఆయన సిలువ వేయబడింది యెరూషలేములో. ఆ శ్రమ కానీ, లేవడము కానీ, ఆరోగణము కానీ ఇవన్నీ యెరూషలేములో జరిగాయి. అయితే ఈరోజు దేశమంతటంటే యూదుల దేశము కాదు, ఇజ్రాయేలు కంట్రీ కాదు. ఈ లోకములో ఒక దేశం ఏమిటంటే క్రైస్తవ సంఘం అనే దేశం. యూదుల్లో నుంచి సంఘం వచ్చింది. యేసును నమ్మారు, ఆయన ఆరాధించారు. ఈవేళ ప్రపంచంలో ఎంతమంది యేసును ఆరాధించే వారు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక దేశమని గమనించాలి. ఈ క్రైస్తవ సంఘం అనబడే దేశం, సంఘము క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. బైబిల్లో మహిమగల సంఘము, అలాగే జేసుల సంఘము, పరిశుద్ధమైన సంఘము ఇత్యాది పేర్లు కలిగిన ఈ సంఘమే
దేశం, ఈ దేశం అనే సంఘములో లేక సంఘం అనే దేశములో ఏం పూసాయి? పుష్పాలు పూసినట్లుగా ఈ వచనములో తెలియజేస్తున్నట్లుగా గమనించాలి. ప్రియులారా, ఇంతకీ పుష్పాలంటే ఏమిటి అనే దాన్ని చూస్తే, వివిధ వర్ణములు గల చేతులు పైకెత్తి భూమి మీద సంఘము. దేవునికే మహిమ కలుగును గాక. మనం పాడుకున్నటువంటి చరణములో వివిధ వర్ణములు గల విశ్వాసులని పుష్పాలు. పుష్పములనగా ఎవరంటే విశ్వాసులు అనగా ఈవేళ చర్చిలో ఉన్న మీరందరూ ఏమై ఉన్నారు? విశ్వాసులు అనే పుష్పాలు. అనగా విశ్వాసులను బైబిలు పుష్పాలకి పోలుస్తుంది. ఒక కాలమేమో వర్షాకాలము, ఓ కాలము శీతాకాలము, ఆ తరువాత వసంతకాలము. వసంతకాలములో చిగురెట్లను, అలాగే వర్షాకాలము నుండి శీతాకాలము నుండి చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను అన్నట్లుగా క్రైస్తవ సంఘానికి వర్షాకాలము లాంటి, శీతాకాలము లాంటి కాలం ఏమిటంటే శ్రమల కాలము. సంఘము శ్రమల తరువాత సంఘము ఫలించింది. శ్రమల తరువాత సంఘము అభివృద్ధి చెందింది. ప్రభునందు ప్రియులార, బైబిల్లో యోసేపు ఉన్నాడు. శ్రమ తరువాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలే అగ్నిగుండములో వేయబడిన తరువాత అగ్నిగుండములో కాలనందువల్ల, వారితో దేవుడు కూడా ఉన్నందువల్ల ఆ గొప్పతనం ఏమిటో తెలిసి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు గణపరచబడ్డారు. సింహపు గుహలో వేయబడిన దానియేలు ఆ శ్రమ తరువాత దానియేలు గణపరచబడ్డాడు. అలాగే ఆశ్వేరోసు రాజు కాలములో హామాను ద్వారా వచ్చిన శ్రమ తరువాత ఎస్తేరు, అలాగే మొర్దెకాయి ఇంకా గణపరచబడ్డారు. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, నీ జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు అది వర్షాకాలం అనుకో, శీతాకాలం అనుకో, ఆ తరువాత కాలం వస్తుంది ఏమిటంటే నీవు చిగిర్చే కాలము, పుష్పించే కాలము, చిగిర్చే అనగా నీ ఉన్నతమైన స్థితికి వచ్చే కాలం. అందుకే దావీదు గారు తెలియజేసిన మాట ఏమిటంటే, శ్రమ పొందుట నాకు మేలాయను. అందరూ వినాలి. శ్రమ వల్ల ఏ భాగ్యం అంటే మనిషిలో ఉండే స్వార్థం శ్రమ టైంలోనే పోతుంది. మనిషిలో ఉండే అహం, నేను గొప్ప, నాకేమి అనేది, ఇదంతా పోయేది ఎప్పుడంటే శ్రమ టైంలో. అందుకే ఎప్పుడైనా గమనించండి, మనకు శ్రమ వచ్చిన కాలంలోనే మన ప్రార్థనలో శక్తి ఉంటుంది. మామూలు టైంలో, ఆనందముగా ఉన్న టైంలో ప్రార్థన వేరు, కడుపు నిండిన టైంలో ప్రార్థన వేరు, ఏమీ శ్రమ లేని టైంలో ప్రార్థనలో శక్తి ఉండదు. కానీ శ్రమ టైంలో శక్తి కనబడుద్ది. అంటే శ్రమ టైంలో లోపల హృదయము అంత శుభ్రంగా, స్వనీతి, అనీతి, సొంత నీతి, నేను అనేది ఇవన్నీ వెళ్ళిపోతాయి శ్రమ కాలములో. శ్రమలమా గమే విమలమాగము, శ్రమ భక్తునిగా శ్రమము, శ్రమల మార్గమే విమలమాగము, శ్రమ భక్తునిగా శ్రమము, శ్రమలే సంపూర్ణంబగు దైవ,
శ్రమలే సంపు నంబగు మానవునిక చేయు కదా శాంతి కలుగు కాంతి వెలుగు మానవుడు శ్రమను మానవు ప్రియులారా, శ్రమల మార్గమే విమల మార్గము. శ్రమ భక్తునికి ఆశ్రమము. శ్రమలే సంపూర్ణంబగు దైవ మానవునిగా చేయు కదా శాంతి కలుగు. శ్రమ వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఏం కలుగుతుందంటే శాంతి కలుగు. అంటే శ్రమ తరువాత నెక్స్ట్ ఏముందంటే శాంతి ఉంది. శాంతి కలుగు కాంతి వెలుగు. శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం శ్రమలుపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వకీర్తి శ్రమల వల్లనే సకల స్వకీర్తి సమసిపోవును గాన శ్రమలయందే సంతోషించుము మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటుగా యేసు మహారాజుకు అనేకమైనటువంటి శ్రమల తరువాత జరిగేది ఏమిటంటే శ్రమల వల్లనే సకల స్వనీతి నీలో ఉండే స్వనీతి సమసిపోవును గాన శ్రమలయందే సంతోషించు. చాలామంది చర్చికి వచ్చినా కానీ నేననే అహం పోదు వాళ్ళ నుంచి. నేను గొప్పోడిని, నేను గొప్పదాన్ని, నాకేమి, నాకు డబ్బు ఉంది, లేపలాగం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి. అది కాదు, యేసు నాకున్నారు. నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దాన్ని, యేసుని బట్టే నేను. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ తెలియచేసేది ఏమిటంటే వర్షాకాలము ఆ శీతాకాలము తరువాత వసంత కాలం వస్తుందో అలాగే క్రైస్తవ సంఘము అనబడేటువంటి సంఘమే ఎన్ని శ్రమలు పడితే ఈరోజు వృద్ధిలోకి వచ్చింది. ఆది క్రైస్తవ సంఘ కాలంలో సంఘానికి ఎన్ని శ్రమలు వచ్చాయి. రంపాలతో కోయబడ్డారు, గొడ్డలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకు వ్రేలాడు తీయబడ్డారు. యేసు కొరకు అంత సాక్షులయ్యారు. ఎంత శ్రమ! తారులో ముంచి చంపబడ్డారు, చెట్ల కొమ్మలకు కట్టబడి చంపబడ్డారు, అడవి మృగాలకు ఆహారముగా వేయబడ్డారు. అప్పటి కాలంలో చక్రవర్తులు ఏమనుకున్నారంటే ఇలా శ్రమ పెడితే ఇంకా లేదు సంఘం. ఇలా శ్రమ పెట్టడాన్ని బట్టి యేసుని ఎవరు నమ్ముకోరు, ఎవరు యేసు ప్రభు పేరెత్తరు అనుకున్నారు. కానీ దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఎన్ని పుష్పాలు పుష్పించాయి. పుష్పాల లాంటి విశ్వాసులు ఎంతమంది వచ్చేసారు. అలాగే 1992 సంవత్సరం జూన్ 26వ తేదీ ఈ రాయలసీమ గుత్తిలో సేవ ప్రారంభించబడింది. ఆ రోజు నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఏమీ లేదు వీళ్ళకి అనే రీతి షామ్యానాలో సేవ, ఒక్క సెంటు కూడా స్థలము లేని సేవ, అందరూ నవ్వే సేవ, ఎగతాళి చేసిన సేవ. శ్రమలోనే ఉన్నాం. ఈ కాలమే వర్షాకాలమే, ఆ తరువాత వస్తుంది వసంతకాలం. ఇది శ్రమ కాలమే, ఆ తరువాత వస్తుంది సౌఖ్యకాలం. ఇదేమీ లేని కాలమే, ఆ తరువాత వస్తుంది అన్ని ఉన్న కాలం. అలాంటి శ్రమల నుంచి వచ్చినటువంటి ఈ సేవలు ఎన్ని పుష్పాలు పుష్పించాయో. ఏ పుష్పాలు? విశ్వాసులు అనబడే పుష్పాలు. నీవెవరివి? ఏ పుష్పం? విశ్వాసులు అనే పుష్పం. నేను విశ్వాసిని కాబట్టి నేను పుష్పం.
ప్రియులారా, ఈ 31 సంవత్సరములో ఎన్ని రకాల పుష్పాలు పుష్పించాయో. 92లో సేవకుడిని దేవుడు తీర్చారు. సేవ ఆరంభం ఏమీ లేదు. 31 సంవత్సరానికి వెనక్కి వెళితే ఏమీ లేదు. నన్ను అడిగారు, ఏమి లేదు కదా, మీకు చర్చి లేదు కదా, స్థలము లేదు కదా, చర్చి లేదు, సంఘము లేదు, ఏమీ లేదు, ఎవరు లేరు. కానీ వెళ్ళే ఎవరు లేరు అనేటట్లుందా? చాలా మంది ఉన్నారా? ఈ వచనములో ఏముంది? దేశమంతటా ఎన్ని పుష్పాలు పూస్తాయో, ఎన్ని పుష్పాలు. కానీ ఒక మాట మీకు చెబుతున్నాను, పుష్పాలు చక్కగా కనబడాలి తప్ప వాడిపోకూడదు. పుష్పాలు, కొన్ని పుష్పాలు ఉంటాయి, పుష్పిస్తాయి, అందంగానే కనబడతాయి, వాడిపోతాయి. అనగా మీలో ఎవరైతే ఆత్మీయముగా పడిపోతున్నారో వారెవరంటే వాడిపోయిన పుష్పాలు. అందుకే నేను మాట అంటాను, గుత్తికి రావటం మానకండి, తెల్లవారుజాము ధ్యానమే మానకండి, బైబిల్ చదివేదే మానకండి. మానితే ఏమవుతుంది? వాడిపోతాము. వాడిన పువ్వులు వికసింపచేసి పరిమళమిచ్చేడు యేసుని ప్రేమ. వాడిన పువ్వులు వికసింపచేసి అందరూ పాడాలి. యేసుని ప్రేమ చెదరిన మనసును చెలిమితో చేర్చి, చెదరిన మనసులు చెలిమితో చేర్చి సేద తీర్చిన యేసుని ప్రేమ, సేద తీర్చిన యేసుని ప్రేమ. మధురం మధురం నా ప్రియ యేసు, నీ ప్రేమలో నన్ను మరచితినయ్యా. విశ్వాసులనబడే పుష్పాలు. ఈ పుష్పాలన్నీ కలిపితే ఎన్నవుతాయో? ఈ వచనములో చూస్తే దేశమంతటా పువ్వులు పూసియున్నవి. నేను షారోను పొలములో పుయ్యి పుష్పము వంటి దానని ఇది అధ్యాయములో మొదట్లో చూస్తాం. ఇక రెండవదిగా ఏమిటంటే పక్షుల కోలాహలము చేయు కాలం వచ్చింది. ఏ పక్షులు? పిట్టల కోలాహలము. మీలో కొంతమంది చెప్పగలరు పెద్దవాళ్ళు, మీ చిన్నప్పుడు ఆలోచించుకోండి. మీ చిన్నప్పుడు మీ ఇంటి చుట్టూ చాలా పక్షులు ఉండేవి. ఎన్నో పక్షులు అంతరించిపోయాయి. దైవజనుడు దేవదాసయ్య గారు ఆనందకరమైనదనే కీర్తనలో రంగు పూసిన పక్షులు పాటలు పాడు, సంగీత సామాజికులు. సంగీత సామాజికులు అన్నారు అక్కడ. రంగు పూసిన పక్షులే పాటలు పాడుతున్నాయి. ఓ మానవుడా, నువ్వెందుకు పాటలు పాడు? మంగళ ధ్వనులతో మహిమపరచుడి, మంగళ ధ్వనుల మహిమపరచుడి తండ్రి, మంగళ ధ్వనులతో మహిమపరచుడి తండ్రి. ఆనందకర ఆచార్య బోలో యేసు మహారాజుకు. పక్షుల కోలాహలం, రంగు పూసిన పక్షులు ఎలాగైతే గీతాలు పాడినట్లుగా సంగీతాన్ని వినిపించినట్లుగా ఉంటాయో అలాగే పక్షుల కోలాహలం. విశ్వాసులు అనబడే పుష్పాలు, విశ్వాసులు అనబడే పక్షులు. ఈ పక్షులు ఏం చేయాలి? కోలాహలం ఈజ్ ఈక్వల్ టు ఆనందించుట, సంతోష సంభ్రమలతో ఉండడం. ప్రభునందు ప్రియులారా, ఈ 31 సంవత్సరములో ఎన్ని పక్షులైతే బైబిల్ మిషన్ గుత్తి సేవలో తయారై పుష్పాలుగా పుష్పించి పక్షులుగా మార్చబడ్డారు. ఈ పక్షులన్నీ కలిసి
పక్షులు రాగాలు తీసినట్లుగా మంగళధ్వనులతో దేవుని మహిమపరచటానికి ఏర్పాటు చేయబడినవి మహిమ సువార్త మహాసభలు. పక్షుల కోలాహలమును గూర్చి ఇంగ్లీష్ బైబిల్లో సింగింగ్ ఆఫ్ బర్డ్స్, పక్షుల కోలాహలం, పక్షుల పాటలు, పక్షులు గీతాలు, సంగీతం అన్నట్లుగా దేవుని స్తుతించటానికి మంగళ ధ్వనులతో మహిమ పరచుడి తండ్రి. మంగళ ధ్వనులతో మహిమపరచడం. దేవా, ఈ సేవలో ఎన్ని పుష్పాలు, ఈ సేవలో ఎంతమంది తయారయ్యారో. అలా అందుకనే పక్షుల్లేగా రాగాలు తీస్తున్నాము. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపి. సంతోషముతో మిమ్మను ఘనపరచడానికి మేము వచ్చాము. ప్రభునందు ప్రియులారా, ఒకటి, దేశమంతటా ఏం పూసాయి? పువ్వులు పూసాయి. 2, పక్షులు కోలాహలం. 3వది, పావుర స్వరం మన దేశములో వినబడుచున్నది. ఏ స్వరం? ప్రియులారా, బైబిల్లో చూస్తే యేసునాథుడే యొర్దాను నదిలో బాప్తిస్మాన్ని పొందిన తరువాత ఆయన పైకి పరిశుద్ధాత్మ పావురాకారముతో రావటం జరిగింది. ఈరోజు పావుర స్వరం ఏమిటి? యేసు వారి మీదకి వచ్చింది పావురం. 120 మంది అపోస్తలులే మేడగదిలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చి శక్తితో నింపబడ్డారు. అగ్ని నాలుకలు ఒక్కొక్కని మీద వ్రాలినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. యేసు మహారాజుకు పరమగీతంలో, నా పావురమా, నా నిష్కళంకురాల, సంఘానికి పేరు ఏమిటంటే పావురం. అంటే ఈవేళ 3 ఉన్నాయి ఇందులో. 1 పుష్పాలు, 2ది పక్షులు, 3వది పావురం. పుష్పాల్లేగా పరిమళించాలి, పక్షుల్లేగా గీతాలు పాడాలి, 3ది పావురములేగా స్వరము రావాలి. ఏ స్వరం? పావుర స్వరం ఏమిటి? ప్రపంచంలో కొన్ని స్వరాలు ఉన్నాయి. ఒక స్వరం ఏమిటంటే దేవుడు లేరు అనే స్వరం. 2వది అందరూ దేవుళ్ళే అంటారు, ఆ స్వరం. 3వది యేసు ప్రభువుని నమ్ముకున్న కొంతమంది అస్తమాటు, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, 20 ఏళ్ళైనా కానీ పాపిని క్షమించండి. ఈ స్వరం మంచిదా కాదా? కొంతమంది, దేవా నాకు ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్కాలం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, పిల్లల్ని ఇవ్వండి, మా పిల్లలందరూ పాస్ అవ్వాలి అడగడమే. పావుర స్వరం ఏమిటంటే ప్రభువైన యేసు రమ్ము అనే స్వరం. యేసయ్యా, నేను రాకడికి రెడీ అయ్యాను, మీరు రండి, నన్ను తీసుకెళ్ళటానికి రండి. నా స్వరం ఏమిటంటే ప్రభు అయిన యేసు రమ్ము. నా స్వరం ఏమిటంటే నేను యేసుని విడిచిపెట్టను. నా స్వరం ఏమిటంటే నా దేవ, నా ప్రభువు నీవే. కనుక ప్రభునందు ప్రియులారా, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పక్షులు కోలాహలము చేయు కాలమొచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుతుంది. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా వస్తున్నారు. ఆ రాకడికి సిద్ధపడండి.